ఆరాధనకు చేసినటువంటి నా ప్రియమైన సోదర సోదరిమలైన మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయకాలమే మన పడకల మీద నుండి ఇప్పటి వరకు తండ్రిని ఆరాధించు గొప్ప దినముగా మనం భావించి పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను ఇప్పటి వరకు ఆరాధనలో ఉన్న 5 భాగాలను చేస్తూ వస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనందరి బ్రతుకులోకి దయచేసినటువంటి మనందరినీ కన్నా తండ్రిని దేవునికి మన సంఘంలో క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. చాలా మంచిది. మానవ జీవితం అంతా దేవుడు తను కోరుకున్న వ్యక్తిత్వంతో తనతో పాటు యుగయుగాలు ఉండాలి అని అంటే వారు భూమి మీద చేయవలసిన పని ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది ఆరాధన అన్న విషయాన్ని మీకు పదే పదే జ్ఞాపం చేశాను. ఒక వ్యక్తి దేవుడు కోరుకునేటట్టు ఆరాధన చేయగలగడానికి సంసిద్ధమైపోయాడనంటే దాదాపు తన జీవితాన్ని దేవుడు కోరినట్టు చక్కదిద్దుకుంటూ ఉన్నాడని అర్థం. చూడండి, దేవుడు భూమి మీద సృష్టింపచేసిన మనుషులందరినీ కోరుకున్నది ఒక్కటే ఉన్నట్టు గ్రంథంలో కూడా కనబడింది. యేసు ప్రభు వారు వాటిని మనకు తెలియజేసి ఆయన కూడా చేసి వెళ్ళి మనకు చూపినట్టు కనబడుతుంది. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి సందర్భం. ఏమి దేవుడు కోరుతున్నాడో ఒకసారి మరలా వాక్య భాగాన్ని చదువుదాం. అయితే అదట యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. అండర్లైన్ చేయండి. ఆయన తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడట. అంటే తండ్రి కోరుకునే కోరిక భూమి మీద ఏదైనా ఉందని అంటే ఇది ఎందుకునైనా ఆయనకి. ఒకవేళ మనం ఆరాధిస్తే దేవదూతల కంటే ఎక్కువ బాగా ఆరాధించగలమా మనము? ఆయన ఆరాధించే ఆరాధనను మనం పరిశీలిస్తే దేవదూతల ఆరాధన అతి పవిత్రమైనది, అంతే కదా నాయన. నిరంతరము పరలోకంలో పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత కొనియాడబడుతూ ఉన్నా అంతటి పెద్ద ఆరాధన మనం చేయగలుగుతామా? అంతకంటే మించిందా ఇది అని అంటే నిజంగా అది మించిందే. దేవుడు దేవదూత ఆరాధనను కూడా ఇష్టపడలేదు. భూమి మీద మానవులుగా పుట్టినటువంటి వారు తిరిగి జన్మించి సంఘములో చేరి అదిగో యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే చాలు. అంటే అట్టి ఆరాధన నాకే కావాలి అని అంటున్నాడనంటే అందులో ఏదో ఆయన దాచి ఎదురు చూస్తున్నాడని కనబడుతుంది. అది వాటి పరమార్థాన్ని తెలియక చాలామంది ఆరాధనలో ఉన్నటువంటి 5 భాగాలలో వాళ్ళకి నచ్చిన భాగాలను ఒక్కొక్కటి ఎంచుకునేసి అది ఆరాధనని చేస్తున్నారు. మనం చూసాం. కొంతమందికి పాటలు బాగా నచ్చుద్ది, పాటే ఇంకేమి ఉండదు, ఆడ పాటలే పాడేసి అయిపోయిందని వెళ్ళిపోతారు. అది ఆరాధన. ఇంకొంతమంది సుపూరితంగా ప్రార్థన చేసి అడిగి 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 విసిగించేసి అది ఆరాధన అనుకునేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది బల్ల మాత్రమే ఆరాధన అనుకుని బల్ల వరకు విరుచుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏదనుకున్నారో దానికి మాత్రమే 5 భాగాల్లో ఉన్న ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళిపోతున్నారు. సరే, ఇంకొంతమంది ఏమో 5 భాగాలను నిర్వహించి వెళ్ళిపోతున్నారు. అరే, ఎన్ని రకాలుగా ఉన్నారు చూడండి ఆరాధన చేసేవాళ్ళు.
5 భాగాలు కదా సార్ చేయవలసిందే, 5 భాగాలు మేము చేసి వెళ్ళిపోతున్నాము అనుకున్నవారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇంతకు మించి దేవుడు కోరుకున్న ఆరాధన ఏదంటే ఆరాధనే పని. నిజమేనా? ఆరాధనే పని. ఆ పని ఏది అంటే సంపూర్ణ క్రియలు. చేయవలసిన దాన్ని చేస్తూ చేయరాని దాన్ని విడిచిపెట్టేదే నిజమైన ఆరాధన. ఈ ఆరాధన ఎవరైతే చేయగలుగుతారో వారు ఖచ్చితంగా చూడండి దేవుడు కోరుకున్నటువంటి రూపంలోకి మారుతారు. అట్టి ఆరాధనే దేవునికి ఇష్టమైనది. ఇదిగో 5 భాగాలలో ఒక్కొక్క భాగానికి ప్రాధాన్యత ఇచ్చేసేసి వెళ్ళిపోయే ఆరాధనలోనూ ఏ ఫలము లేదు. ఆరాధన అంటే 5 భాగాలను తెలుసుకొని 5 భాగాలు 4 గోడల మధ్య చేసేసి వెళ్ళిపోయేది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆ 5 భాగాలను చేయాలని అంటే చూసారా, ఆదివారం అది దేవాది దేవునికి సక్సెస్ అవ్వాలి అని అంటే అది కుటుంబ ప్రార్థన, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. ఇది ఈడవ్వకుండా మీరు వచ్చి చేసేసి వెళ్ళిపోతున్నారు అని అంటే అది అబద్ధము, అది వ్యర్థము కూడాను. మీరు మారండి, మార్చుకోండి మిమ్మల్ని అని ప్రతిరోజు హెచ్చరిక చేసి గూగుల్ మీట్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాము. మీరు మందిరానికి అంత దూరం నుంచి రాలేరు. పోనీ ఇక్కడున్న వ్యక్తులు మీ ఇళ్ళ దగ్గరికి రావాలంటే అది కుదరదు. అందుకని ఇచ్చిన టెక్నాలజీని బట్టి దేవుడు ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను మీ ఇంటికి తీసుకొచ్చింది దేవుడు. దానికి కూడా లేసుకొని కలుసుకోలేకపోయినారంటే మరి ఆ ప్రమాదంలో ఎట తప్పించుకుంటారో అయితే నాకు తెలియదు. అదే గత వారం మనం విన్నది. రైట్. ఇదిగో కుటుంబ ప్రార్థన కూడా సక్సెస్ అవ్వాలంటే వ్యక్తిగత ఆరాధన మీద ఆధారపడిందని చూసాము. వ్యక్తిగత ఆరాధన చేసుకోలేని వాడు కుటుంబ ఆరాధన చేయడానికి మనసు రాదు. వ్యక్తిగతంగా కూడా లేచి నువ్వు ప్రార్థన చేసుకోలేవు, పాట పాడుకోలేవు, వాక్యం చదవలేవు అంటే ఇంకెందుకునైనా బ్రతుకు. ఒకసారి చూడండి, ఇంక ఏడ తప్పించుకుంటాం మనము. అందుకే ఆ వ్యక్తిగతమైన ఆరాధన కూడా సక్సెస్ అవ్వాలని అంటే అది చేసే పని మీద ఆధారపడి ఉందని పదే పదే చూస్తున్నాము. చేసే పనిని వ్యక్తిగత ఆరాధనకు వడికట్టేస్తాము. చేయవలసిందే చేస్తాము, రోజంతా చేయరాని దాన్ని విడిచిపెడతాము అంటే జీవితం అంతా మారిపోయింది ఆడే. ఇది కదా ఆరాధన. ఇట్టి మార్పుతో కూడుకున్నటువంటి ఆరాధన కదా దేవుడు ఇష్టపడుతున్నది. యథార్థమైన ఆరాధన అంటే అదే కదా. అట్టి ఆరాధనను మిమ్మల్ని చేయమని కొన్ని సంవత్సరాలుగా మీకు బోధిస్తూ చెప్తూ వస్తూ ఉన్నాము. నిజముగా జీవితం అంతా ఆరాధన మీద ఆధారపడి ఉన్నది అని చెప్పడానికి నాకు కారణమే ఇది. పర్ఫెక్ట్గా నువ్వు చేయవలసిన దాన్ని చేసి చేయరాని దాన్ని విడిచిపెట్టేసినావనంటే ఇంతకు మించిన ఆరాధన వేరొకటి లేదు అన్నది మనం విన్నాం. అందులో ఆరాధన అంటేనే పని అన్నప్పుడు అది చేయవలసిన పనులను రోమాపత్రిక 13వ అధ్యాయము 6వ వచనం నుంచి ఉన్న పను భాగాలను మనం చూస్తూ వస్తున్నాము. ఆ పనులన్నిటినీ చర్చించుకొని ఆ పనిని నేను కలిగి ఉంటాను, చేయరాని దాన్ని విడిచిపెట్టేసి చేయవలసిన దాన్ని చేస్తాను అని నేర్చుకుంటూ మనము దగ్గర ఏమైనా సంఘములో కలహము లేకుండా ఉండండి బాబు. ఆ కలహం ఏర్పడడానికి గల కారణాలు, కలహం ఎవరి వలన వచ్చిందో, కలహం ఎందువలన వచ్చిందో, ఆ కలహాన్ని తీర్చుకోవడానికి నేనేం చేయాలో అన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వదులుకొనగలిగినటువంటి చూసారా, మన ఒంట్లో కలహమే ఉండకూడదు అన్నంత వరకు మంచి పాఠాలను మీరు వింటూ వస్తున్నారు. కలహమే ఉండకూడదు అని అంటే ఇప్పటికి కూడా కలహంతోనే ఉన్నారు. ఈ పాఠం విని అనుకుంటే మనము తప్పించుకొనలేమో, దేవుని ఆమార్చలేమో. అందుకే కలహము రావడానికి గల కారణాల్లో సంఘములో ప్రథమముగా కలహం రావడానికి నాటి 1వ శతాబ్దపు సంఘములో ఉన్నటువంటి కారణం ఏదయ్యానంటే వారు సంఘములో దెయోత్రిఫే లాంటి వారు పుట్టారు అని. దెయోత్రిఫే అన్నటువంటి ఒక వ్యక్తి భయంకరంగా సంఘములో ప్రధానత్వమును కోరుకొని నేనే ఉండాలి,
దేవుడు స్థానిక సంఘంలో తనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని అంతా జారవిడి చేసి ఆ ఒక్క పదవును కాపాడుకోవడానికి ఆయన కలహాన్ని పుట్టించుకునే సంఘములో అందరికీ దూరం అయిపోయాడు. దేవాది దేవునికి దూరం అయిపోయి దేవుని సంబంధముని దూరం చేసుకున్న వ్యక్తిగా మనకు పాఠంలో మిగిలాడు అని వాక్యంలో చూస్తూ వస్తున్నాము. అందులో ఈ గొప్ప ఆజ్ఞలను నువ్వు పాటించకపోతే అది కదా నైనా ఒక పెను ప్రమాదం నీకు సంభవించవచ్చు. అందుకని సంఘానికి వచ్చినప్పుడల్లా సంఘంలో నా సోదరిమణులు చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరుస్తుందేమో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని కలవరపరిచే ఆ చేదైన వేరు లాంటి గుణాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయేమో వాటిని తీసివేసుకోండి అని మనము వాటిని ఆలోచించే ప్రయత్నం చేశాము. మరొకటి సండే ఆ పాఠంలోని మొదటి సండేలో మనం చూసింది హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక గొప్ప మాటను చూసాము. ఏదటనైనా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, అదిగో జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. చూసారా, విశ్వాసమే లేదట దానికి. అంటే ఏం కావాలని కోరుకుని వస్తుంది అది. విశ్వాసం లేకుండా సంఘానికి రావడం ఎందుకు నాయనా? అంటే అప్పుడు అతనికి ఏం కావాలి? ప్రధానత్వమే కావాలి. విశ్వాసాలతో ఏం పని అయినా పదవి కావాలని వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఏం పని ఉంటుంది చూడండి. ఏ విధంగా పదవి చిక్కించుకోవాలనుకున్నవాడు రూల్స్ అన్నిటినీ విరగ్గొట్టేస్తాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు ఏమని, విశ్వాసము లేని దుష్ట హృదయము సంఘములో మీలో ఎవనిందైనను ఒకవేళ చూసుకోండి, నా దగ్గర ఉండదు అనుకోబాకు నువ్వు, ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునిడి. ఇది 2వ వారంలో మనము స్థానిక సంఘములో ఉండకూడనటువంటి ఈ దుష్ట హృదయం యొక్క ప్రతిఫలాన్ని చూసి జాగ్రత్త పడడానికి నేర్చుకున్నాము. ఇక 3వది పోయిన సండే మనం ఒక భాగంతో వెళ్ళాము. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో ఒక భాగాన్ని మనము వెళ్ళి ఉన్నాము. వాటిని ఇప్పుడు మనము మరలా వాటిని ఎక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అందరూ 3 ఫ్లోర్లు కూర్చున్నటువంటి నా ప్రియులు దయచేసి బైబిల్ తెరిచి చూడండి, వినండి జాగ్రత్తగా. కొద్ది రోజులే మనం ఉండపోయేది. ఏనైనా మనమంతం ఎప్పుడు మనకు తెలియదు, యుగాంతం ఎప్పుడు అసలు తెలియదు. కనుక ప్రభు యొక్క రాకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు. మనం ఎలాంటి దరిద్రులు అంటే, వాడికి సంభవిస్తే అది నాకు సంభవిస్తే ఒప్పుకుంటా, నాకు సంభవించి వాడికి సంభవించలేదని అంటే ఏమో పెద్ద రోగం అదేను. ఉదాహరణకి మరణం నాకు ఒక్కడికే వచ్చిందంటే నాకు భయం. రూమ్లో ఉండే వాళ్ళందరూ చచ్చిపోతారని అంటే ఆనందంగా చచ్చిపోతాం, ఆలోచన కూడా చేయం. నా పైన మీకు అర్థం కాలేదు కదా. ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ వచ్చేసింది, రిజల్ట్లో ఫెయిల్ అయిన వచ్చేసింది వీడిది. ఇప్పుడు బాధ ఏం చెప్తున్నా ఆయన, వాడు ఫెయిల్ అయిపోయిన దానికి కాదు బాధ. ఇప్పుడు అందరూ పాస్ అయిపోయారు, అందుకని ఏమని చెప్పుకొని వస్తారు తెలుసానైనా, నా రూములు ఉండే వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినారు అంటాడు. అంటే దాని అర్థం ఏంటైనా, రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారంటే నేను ఫెయిల్ అవ్వడం పెద్ద నేరం కాదు అని. మరణం కూడా అట్టే, నీకై ఒక్కడికే వచ్చిందనుక మరణము, అప్పుడు నువ్వు అనుకుంటావా, అయ్యో వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచిస్తాము. కానీ అందరికీ వచ్చేసిందంట మరణం అని అంటే అసలు నీ మరణాన్ని గురించి ఆలోచన చేయవు. ఎందుకని, అందరికి వచ్చింది నాకు కూడా వచ్చింది అని అనుకుంటావు. అది కాదు. దయతో వాక్య భాగంలో చూడండి, ఆయన హెచ్చరిక చేస్తూ చెప్తున్న ఈ సందర్భాన్ని దయతో వినండి. ఆపత్కాలం అన్నది వస్తుంది. చదువు బ్రదర్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు
చూచుకొనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల తప్పించుకుంటారు నాయన. భూమి మీద జరుగుతున్న వాటినే ఎవరైనా మాట్లాడేస్తే తప్పించుకోరు. ఏదైనా నీకు బుద్ధి చెప్పు వానికి విరోధంగా నువ్వు మాట్లాడితే ఎత్తుకుపోయి ఏం చేస్తారు? శిక్ష తప్పదు అని అంటూ ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి ఆయన, దీనికి ఇంత శిక్ష ఉంటే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి పరలోకము నుండి వచ్చిన దానిని విసర్జించినావంటే నువ్వు తప్పించుకొని పోవుట. తప్పించుకుంటారనే తప్పించుకోరనే బ్రదర్, తప్పించుకోలేవు. నువ్వు నిశ్చయముగా తప్పించుకోలేవు. ఒకవేళ ఇక్కడ తప్పించుకుంటే బెయిల్లో, అక్కడ నో బెయిల్ అని అంటున్నాడు. అందుకని ప్రతి ఒక్కరికి సంభవించే ప్రమాదం ఉంది సంఘంలో. నానా అటెన్షన్గా వినండి. మనుషులకు ఒక్కసారి జరిగే ఒకటి ఉంది ప్రమాదం అన్నది అని గత వారం వివరించాము. ఎప్పుడు ప్రమాదం అందరికీ సాధ్యమేను, చూసారా? అందరికీ ప్రమాదం అనేది వస్తుంది. దేవునికి విరుద్ధంగా బ్రతికిన వానికి ప్రమాదం వస్తుంది, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్న వానికి కూడా ప్రమాదం వస్తుంది. కానీ వాడు విడిపింపబడడు, వీడి విడిపింపబడతాడు. ఈ శిక్ష నుంచి తప్పించుకొనవు నువ్వు. ఎందుకని దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడట? ఆయన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమందు ఉండు బ్రదర్. సుఖదినం వచ్చినప్పుడు సుఖంగా ఉన్నాయన ఎందుకు అడుగుతారు అంటే, ఈ దినం కూడా బాగా ఆలోచించండి. కొంతమందికి సుఖదినం వస్తుంది, అందరికి ఒకే రోజు సుఖదినం రాదు. పండగ వస్తే అందరూ సుఖంగా ఉందాం అనుకుంటాము, కానీ పండగలు అందరూ సుఖంగా ఉంటారు నాయన. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోయి ఉంటారు. జాగ్రత్తగా వినండి. అందుకని ఏమంటున్నాడంటే, నీకు సుఖదినం వచ్చినప్పుడు సుఖంగా ఉండు. అంటే సుఖదినం అన్నది ఒక రోజు పోయి ఒక రోజు వస్తుందంటే కరెక్ట్గా రోజంతా నీకు సుఖదినము ఒకరోజు, మరొక రోజు సుఖదినం ఉండదు. బాగా వినండి ఆయన, భూమి మీద బ్రతుకుతున్న వానికి సుఖదినం అనేది వచ్చి పోతుంది. సుఖదినం వచ్చినప్పుడు సుఖంగా ఉండి ప్రయత్నించు. సుఖదినం ఒకసారి వస్తే ఆ ఒక్కసారి కూడా సుఖంగా ఉండకుండా నువ్వు దుఃఖిస్తూ ఉంటావు. దుఃఖించేది రేపు వస్తుందిలే, రేపు దుఃఖిపడదు కానీ ఆ మేర తెలియదు. ఈరోజు తెలియకుండా ఒక ఆనందం వచ్చేసి ఉంటుంది నీకు. అర్రే ఇది దేవుడిచ్చాడని వెంటనే ఏం చేయండి? దాన్ని సుఖంగా ఉండడానికి ప్రయత్నించండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించో అది అన్నాడు. సుఖదినమందు సుఖంగా ఉండు. ఈ భూమి మీద మాత్రమే నేను వచ్చిపోయేది సుఖము. ఇంకోటి ఏదట బ్రదర్? చదువు. సుఖదినమందు సుఖముగా ఉండము. అండర్లైన్ చేయండి నా మాటను. ఆపద్దినమందు, అది ఇప్పుడు పాయింట్. ఆపద్దినమందు ఏడవలసి వచ్చినప్పుడు ఏడు. అంటే భూమి మీద సుఖము శాశ్వతమైనది కాదు, దుఃఖము కూడా శాశ్వతమైనది కాదు. బట్ వచ్చి అయితే పోతుంది. అందుకే ఒకరోజు సుఖంగా ఉన్నారంటే ఒకరోజు ఏడుస్తూ ఉంటారు, ఒకరోజు నవ్వాడంటే ఇంకొక రోజు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే సుఖ దుఃఖములు అనేది భూమి మీద శాశ్వతమైనది కాదు. సుఖ దుఃఖములైనవి నాయన వినండి, శాశ్వతమైన ప్లేసులు ఒకటి ఉన్నాయి. అక్కడికి చేరుకునేంత వరకు భూమి మీద మాత్రం మీరు సుఖ దుఃఖమును అనుభవిస్తూనే ఉండాలి. ఈ పాఠం తెలియని వాడు మాత్రం దేవుని ఏడిపించేది. సుఖమే అని ఏడుస్తారు కొంతమంది. అరే భూమి మీద సుఖంగా ఉండలేవర్రా. అదిగో సుఖదినం వచ్చిందనుకో, ఒకవేళ సుఖంగా ఉండు. ఆపద్దినం వస్తే మాత్రం దయ ఉంచి ఆలోచన చెయ్యి, ఇది ఎందుకు వచ్చిందని ఒక్కసారి ఆలోచన చెయ్యి.
చూసారు నాయన. కానీ ఇవన్నీ లేని ప్లేస్ ఏదయ్యా అని అంటే అదే సుఖంగా ఉండే ప్లేసు, ఆనందంగా ఉండే ప్లేసు, అది పరలోకము. వేదన దుఃఖముతో ఉండే ప్లేస్ వచ్చేసి నరకము. నరకం దగ్గరికి సుఖం రాదు. ఏదైనా సుఖమున్న పరలోకానికి వేదన రాదు. శాశ్వతంగా సంతోషానికి వెళ్ళిపోవాలంటే మీరు 2 ప్లేస్లోకి ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. సుఖమే కావాలని ఎవరైనా ఆశపడ్డారనుకోనైనా మీరు నిజంగా ప్రార్థన చేయవలసింది సుఖమున్నా ఒకే అక్కడ ఈ తొంగి చూసేంత ఏదైనా నరకము లేదా పాపం బాధ దుఃఖము తొంగి కూడా చూడదు ఆ ప్లేస్లోకి. అట్టి ప్లేస్లోకి మీరు వెళ్ళడానికి ఇక్కడి నుంచి సిద్ధపడాలి నువ్వు. అందుకే ఆయన అంటున్నాడు, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు. ప్రతి ఒక్కరికి వస్తుంది నాయన ఇవే, మాకు రాదనుకుని మాత్రం ధైర్యం కూర్చోబోకండి. గత ఆదివారం అదే చూసాము. ఆపద్దినమందు యోచించము, తాము చనిపోయిన తర్వాత. అదిగో అక్కడ జరగబోయేది ఏనా, చనిపోయిన దానిని నరులు తెలుసుకునేటట్లు. ఇప్పుడు ఎక్కడ తెలుసుకోవాలట, అక్కడ శాశ్వతంగా ఏదేది ఉంటుందని తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖమును, అదే విషయం, సుఖ దుఃఖములు భూమి మీద జత. ఇప్పుడు చెప్పునైనా దీన్ని వద్దనడానికి నువ్వెవరు, దీన్ని కాదనడానికి నువ్వెవరు? కానీ నా ప్రియ సోదరి సోదరా, ఆయన ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఎవరైనా తిరస్కరిస్తే భూమి మీద కూడా వదలరు, శిక్ష వేస్తారు. సరే, పరలోకం నుంచి వచ్చిన ఆజ్ఞను నువ్వు తిరస్కరించినట్లయితే తప్పించుకొనడము అంత సరైనది కాదు అని అన్నప్పుడు, అందుకే మనం చూసాము ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఆపద్దినమందు వచ్చి కాపాడేవాడు ఒకడే ఉంటాడు, ఆయన దేవుడు. నేను నీకు వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉండరు. గత ఆదివారము స్పష్టంగా మనం విన్నాము, చూసారా, ఒక భాగాన్నే విన్నాము. అక్కడ నిన్ను ఆదుకునే నాదుడు ఎవడు లేడు. నీకు ప్రమాదం వచ్చినప్పుడు అదిగే చెప్పాడు, ఆలోచించమని చెప్పింది అందుకే. ఎందుకనంటే నా మాటను వినలేదు అదేనా సామెతల గ్రంథంలో మనం చదివింది, నేను పిలవగా మీరు వినకపోతే. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు నేను మీ మాటను ఏం చేయను, వినను. సరే, ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయామో చూసారా. ఈరోజు నువ్వు ఆనందంగా ఉంటావు అనుకుంటున్నావు, రేపే ప్రమాదం సంభవించవచ్చు. ఆలోచించు సోదరా సోదరి. అప్పుడు నేను మాట వినడానికి అక్కడ ఉండగలిగే వ్యక్తి ఒక్కడే, దేవుడు మాత్రమే. ఆ రోజు వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ విలువ. మీరు అంత దాకా తెచ్చుకోబాకండి, ఐసీ వార్డులో లైట్లు ఆపేసేంతవరకు తెచ్చుకోబాకండి. భద్రంగా ఉండండి. ఇప్పుడు దయచేసి ఆజ్ఞను వినండి. అయ్యా, ఆ రోజు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఇప్పుడే నిన్ను ఏదైనా బాధగా ఉందా ఈ మాటలో, నిన్ను బుజ్జగించి తట్టినట్టుంది చూడు. పరలోకం ఉన్న మాటకు నువ్వు వినకపోతే నీకు ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు, నువ్వేమో అక్కరగా పిలుస్తావట, అంతేనైనా మీరేమో అక్కరగా పిలుస్తారు, ఆయన మీకు కనబడకుండా ఏముండను ఆయన. అది జరిగింది ఎట్లా చెప్పిన, ఇప్పుడు ఉండేదే ఆయన ఒక్కడే అక్కడ. మీరే చెప్పారైనా ఎవరు ఉండరు నీతో పాటు. ఇప్పుడు ఆయనే మరుగైపోయాడు అనుకో, ఇంకేందైనా నువ్వు ఒక డిసైడ్ వచ్చేస్తుంది నీ బ్రెయిన్, చచ్చెవరు నువ్వు అటని, అంతేనా. అక్కడ అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు, అలాంటి ఆపద వచ్చినప్పుడు అదనైనా ఈరోజు చూడబోయే వాక్యం అదేను. పోయిన ఆదివారం మీరు చూసింది, ఇదిగో నేను మరుగై ఉంటాను, ఎందుకనంటే నా మాట మీరు వినలేదు. నేను పిలవగా మీరు వినకపోతే ఇంత ప్రమాదంలోకి మీరు వెళ్ళిపోతారు. ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం అయితే వస్తుంది, కానీ నా దేవుడు ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యమును దాచి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ తీసి చూడండి, ఈ మాటను దయచేసి చూడండి. నైనా ఇది రాదని మాత్రం ధైర్యంగా ఉండబాకండి. ఖచ్చితంగా దినమందు సుఖముగా ఉండడానికి ఆలోచించి, కానీ ప్రమాద దినం వచ్చిందంటే, ఆపద్దినం వచ్చిందంటే నువ్వు ఆలోచించడానికి దయ ఉంచి ట్రై చేయి. ఏం ఆలోచించమంటావు సార్ అంటే, అది రాకుండా చూసుకో. శాశ్వతంగా నీకు దుఃఖమే కావాలా, శాశ్వతంగా నీకు నరకమే కావాలా అన్నదాన్ని బతుకునేటప్పుడే నువ్వు చేయమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అదిగో సుఖ దుఃఖమును జతపరిచి ఉన్న దేవుడు చెప్తూ ఉన్నాడు, జాగ్రత్త.
ఏంటి ఏమి ఆ జాగ్రత్త అంటే, ఈ మట్టి ఘటంలో దేవుడు ఒక మహిమైశ్వర్యం దాచి ఉన్నాడు. నీకు ప్రమాదం సంభవించినప్పుడు కొంతమందికి ఏమో కనబడడట, వారు శ్రద్ధగా ప్రార్థన చేయుదురు, వారు శ్రద్ధగా వెతుకుదురు, నేను వారికి ఉత్తరమో ఏనో అని చెప్పింది ఎవరితోనంటే, ఎవరైతే ఆయన మాటనో అంగీకరించలేదో వారికి ఆ శిక్ష. కానీ అంగీకరించే వారికి గొప్ప బహుమానాన్ని దాచిపెట్టినాడట. ఈ మట్టి ఘటం అంటే ఏందైనా చదువునండి 7వ వచనము. అయినను ఈ బలాధిక్యము మామూలమైనది కాక, అదెట్నైనా ఈ బలాధిక్యం మాది కాదు, మనిషిది ఎవరిది లేదు. ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి ఘటం అంటే ఏందైనా ఈ శరీరము, దేహము. ఈ మట్టి ఘటంలో దేవుడు ఏం చేసి పెట్టినాడంటే ఆయన ఐశ్వర్యం ఉందట. ఆయన అది ఏం ఐశ్వర్యము? మహిమైశ్వర్యము. మహిమ అంటే దేవుని యొక్క గుణ లక్షణం, వ్యక్తిత్వము. దీన్ని దాచిపెట్టేస్తున్నాడు. నాయన మీరు అనుభవిస్తే చెప్తారు దీన్ని. ఈ మట్టి ఘట్టంలో మహిమైశ్వర్యం ఉంది నాయన. కొంతమంది నిన్ను చూడంగానే కనుక్కుంటారు నువ్వు ఎవరు అని. ఎందుకంటే నీ గుణలక్షణాలు అకర్తనైగు మొగత్తలు తీరియమన్నాడు. అకర్తన అంటే లోపల హృదయములు ఉండదాన్ని ఎక్కడ కనపడతాయట. షేక్స్పియర్ చెప్పింది అదే కదా, చూసారా? లోపల ఉండేది బయట కనపడుతుంది. మట్టి ఘట్టంలో మహిమైశ్వర్యం ఉంది. ఏంటి ఇక్కడ మహిమైశ్వర్యము? దేవుడు దాచిపెట్టింది ఏంటంటే అందరికీ సంభవించేది నీకు కూడా సంభవిస్తుంది, బట్ అందులో ఐశ్వర్యం ఇది అందరికీ లేదు నాయనా. ఆయన ఆజ్ఞను ఎవరైతే శిరసావహిస్తారో, ఆయన మాటలు ఎవరైతే నమ్ముతారో, ఆయన కొరకు ఎవరైతే విశ్వసించి బ్రతుకుతారో వారికి మాత్రమే ఈ మట్టి ఘట్టంలో ఐశ్వర్యం ఉంది. అప్పుడు కనబడుతుంది ఇవన్నీ. అది ఏంటయ్యా అని అంటే వివరిస్తున్నాడు. ఎటుపోయినను శ్రమ పడుచు ఉన్నాము. అవునా కదా? ఎటుపోయినా మనకు కూడా ఏమొస్తుంది నైనా? శ్రమ. ఈ భూమి మీద ఉంటే సుఖ దుఃఖం రెండు వస్తాయి. శ్రమ అందరికీ వచ్చనా? కొందరికి వచ్చనా? శ్రమ విశ్వాసకి వచ్చనా? అవిశ్వాసకు కూడా వచ్చనా? శ్రమ వచ్చిందనంటే నువ్వు విశ్వాసం కాదు అనేస్తున్నారు కొంతమంది మనల్ని. అరే అయ్యా, విశ్వాసికైనా వస్తుంది, అవిశ్వాసికైనా వస్తుంది. కానీ ఇక్కడ మహిమ ఐశ్వర్యం ఏది? ఐశ్వర్యం దేవుడు ఏం ఉంచాడంటే కింద చెప్తున్నాడు, ఎటుపోయినను శ్రమ పడుచున్నాము, అది అదృష్టం మాకు, ఇది ఐశ్వర్యం. మేము ఇరికింపబడము. కానీ వాళ్ళు ఏమైపోతారు? ఎవరు ఇరికించబడతారు, ఎవరు ఇరికింపబడరు? ఆయన ఆజ్ఞను గైకుంటున్న వారందరూ ఏమవుతానైనా ఇరికింపబడరు. ఆయన ఆజ్ఞను గైకొనని వారు ఏమైపోతానైనా ఎందులో? అదే శ్రమ, అపాయం వచ్చినప్పుడు. అదే చెప్తున్నాడు, ఎటుపోయినను శ్రమ పడుచున్నాము కానీ మేము మాత్రం ఏమవమో ఇరికింపబడము. అపాయములో ఉన్నను ఓయమ్మో ఎన్నో పెట్టేసి ఉంటాడు అక్కడ. అంటే అపాయాలు రావా మనకి? రోగాలు రావా? రోగం వస్తే వీడందరూ విశ్వాసం కాదనుకోకూడదు మనం. చూసారా యోబు ఏమి రోగం చేసేసినాడు ఆయన? చాలా మంచి పనులు చేసిన వాళ్ళందరినీ చూద్దరు, కానీ ఇప్పుడు లిస్టులో ఉంటారు వాళ్ళందరూ. వారందరికీ ఎందుకు జరిగింది అపాయాలు? వాళ్ళ విశ్వాసాలు కాదనే దాని లెక్క. అది కాదు, వచ్చినప్పటికీ రాకుండానే ఏముందనైనా బ్రాంతి బాటిల్ దగ్గరకు రాకుండా నేను తాగలేదంటే, చూసారా నేను వ్యభిచారమే చేయలేదు అని అంటాడు. ఇది అమ్మాయి దగ్గరకు రాకుండా ఉంటే ఎవరైనా ఉంటారో? బ్రాంతి తాగే అవకాశం రాకుండా ఉంటే దాన్ని షాపు దగ్గరికే పోయే అవకాశం నీకు లేదని అంటే తాగకుండా ఉంటావు. ఎందుకు ఉండవు? దానికి విశ్వాసమే అక్కర్లే. కానీ అది వచ్చినా తాగకుండా ఉన్నాను, వ్యభిచారం చేసే అవకాశం వచ్చినా నేను తాగకుండా బయటకు వచ్చాను అన్నామనుకో, అది దాన్ని విశ్వాసం అంటారు. ఏ పరీక్ష జరగకుండా నేను పాసు. ఏంది నీ పాసు కాల? నువ్వు ఎట్ట పాస్ అవుతావు? పాస్ అనేది ఏం జరిగి తీరాలి? పరీక్ష. రోగం రావాలి నీకు, అందరికిలాగా రోగం రావాలి, అందులో నువ్వు లేచి నిలబడాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాట. శ్రమ పడుచున్నాము కానీ మేమేం అవ్వలేదు, ఇరికింపబడలా. అపాయము వచ్చినాను
ఉపాయం లేని వారము కాము, అందరిలాగా తగులుకునే వాళ్ళము కాము అంటున్నాడు. ఉపాయం లేని వారము కాము, తరమబడుచు ఉన్నాను. అందరికిలాగే తరం పడతాము, కానీ మేము ఎవరు కాదు, దిక్కు లేని వారము కాము. ఇంత ఐశ్వర్యం ఉందా నాయనా? నువ్వు దేవుని బిడ్డ అయ్యావంటే నీ ఐశ్వర్యము నీ దేహంలో ఉంది. నిన్నంత అద్భుతంగా కాపాడుతాడు నాయన. అందుకే ఈ మాటలు చూడండి ఎంత ధైర్యమునిస్తుందో. తరమబడుచున్నను, మేము దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను మేము నశించమరా బాబోయ్, మేము నశించు వారము కాము. అమ్మా ఒక్కసారి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. అంటే ఏనైనా మీరు తరమబడుచున్నను ఎవరు కాదట, దిక్కులేని వారం కామంటే మీకు ఏముందని అర్థం? ఆ దిక్కు ఏ దిక్క? తూర్పు దిక్క, పడమర దిక్క? దేవుని దిక్కు. ఎన్ని రోగాలని రాని, దేవుడి దిక్కుంటే ఎన్నైనా రాని ఏమనైనా. అంతేనా? అపాయం అనేది ఒకటి వస్తుంది, ఆలోచించు అన్నాడు. అపాయం వచ్చినప్పుడు ఆలోచన చేయము. అప్పుడు ఆలోచన చేయంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు వెనక ఉన్నాడా అని అడుగుతున్నాడు. నిన్న ఇంతకు నువ్వు చేశాం, నువ్వేమో శ్రద్ధగా వెతికిదావు, నేను నీకేమో కనబడను అన్నాడు. కానీ వీళ్ళకి మాత్రం నువ్వు పిలవనక్కరే లేదంటున్నాడు. చూసారా? ఆపద్దినం వచ్చినప్పుడు, ఆపద దినం అనేది వస్తే చాలటనైనా ఎంత ధైర్యం ఇచ్చేస్తాడు దేవుడు నీకు. గుబిలమంటది మనకి. అవునైనా కొంతమంది చిన్న చిన్న ఆపరేషన్ చేసుకోవడానికి కూడా ఏడకి పోరా. మన సోదరి మనది పేరు చెప్పను కానీ నేను చేసుకోను, చిన్న ఆపరేషన్ కూడా అమ్మమ్మ కోసేస్తారండి సార్. చూసారా ఎంత భయం అయితే వస్తుందో నీకు? అమ్మా కోసిన నువ్వు బాగుంటావు తల్లి, ఓ ధైర్యంగా పోయి చేసుకోబో, మంచిదే. సరే ఈ మాట నీకు అర్థం కావట్లేదు, అక్కడ ఉండేది మనుషులు అనుకుంటున్నావు. లేదు తల్లి, అక్కడ ఎవరున్నారని మీ నోట చెప్పించాను. ఆయన కూర్చొని ఉంటాడమ్మా. ఎట్ సార్ కూర్చొని ఉంటావంటే ఆ ధైర్యం ఇవ్వడానికి కదా ఈరోజు నీకు మైక్ పట్టుకోవడానికి నేనుండేది. చూడు ఎంత గొప్ప మాట. అక్కడ నువ్వు వాళ్ళ చేరి అక్కడ ఇంకెవరు లేదు, వారు కూడా వణుకుతుంటారు, డాక్టర్లు కూడా. ఏంటి నిన్ను కాపాడగలుగుతామా సార్? ధైర్యంగా ఉంటారు సార్ డాక్టర్లు అంటారేమో. ధైర్యంగా ఉంటే సంతకం తీసుకున్నారా? ధైర్యంగా ఉండేవాళ్ళు ఏం చేసి తీసుకుంటున్నారు బ్రదర్? దయా పెట్టి వచ్చింది, ఈ పెట్టి వచ్చింది, నాకు సంతకం పెట్టింది నేను ఏమైనా అయిపోయినా నేను వదిలి వచ్చారా? సంతకం తీసుకున్నారు. సమయానికి ఈయనే వచ్చినాడు, పెట్టినాయనంటే గామని పెట్టేసి వచ్చేసాడు. ధైర్యం ఎందుకు తెలుసా ప్రియమైన వారలారా? ఎవరైనా ఉండేది చూసారా? ఆ మాట చదువుతుంటే ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. ఈరోజు సోదరుడు వచ్చి అది చదివి వినిపించి వెళ్ళాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయమే 9వ వచనంలో ఒక ధైర్యాన్ని పలుకుతుంది చూడైనా మాట. అక్కడ ఏమంటుందో చూడమ్మా. మన పాపములను బ్రదర్, మనం పాపములను ఆయన ఎదుట మనం ఒప్పుకుని ఎడలా చాలా ఒక్క మాట. ఆయన ఎవరట బాబు? నమ్మదగిన వాడటనైనా. నువ్వు అక్కడ ఎవరు నమ్ముద్దా? ఎవరు నమ్మాలా? అక్కడ ప్రమాదం వచ్చినప్పుడు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదా? ఆయన కూడా చెప్తాడు. నువ్వేమో డాక్టర్ని నమ్మేసుకుని నేనా ఫేమస్ డాక్టర్ హాస్పిటల్లో, ఈయనే పేరు ఉందిన డాక్టర్ అంటావు. ఆయన దగ్గర పోతే ఆయన ఏమంటారంటే అది ఉత్తమట, బయట ఏదేదో విని చూస్తుంటావో. ఇక్కడ ఎవరిదమ్మా? మా వల్ల కూడా కాదని ఇప్పుడు చెయ్యి ఎత్తినప్పుడు అక్కడ ఉండగలిగేది ఒక ఆయన. నిష్ఠ దేవుని కొలువుబో అంటాడు ఆయన కూడా. గుర్తుపెట్టుకో, ఆ నోరు మాట్లాడాలి, ఆడి తీరాలి అక్కడ. అమ్మా జాగ్రత్త, నీ దేవుని తలుచుకో అంటాడు. దేని ఈ మాట అంటున్నాను నేను. ఎందుకంటే మన దేవుడు ఎవరు బాబో? పెట్టు సంతకము. ఎవరైనా నమ్మినవాడైనా, నమ్మదగినవాడైనా. ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ నీకు అంటే, అదిగో ఆయన ఆజ్ఞను గైకొని అనిష్టపూర్వకంగా నీ పాపాలన్నీ తీసేసుకుని ప్రతిరోజు, ఒకరోజు కాదు ఇది, ప్రతిరోజు నువ్వు చేయరాని దాని తలంపులతో సహా చేసిన తప్పులన్నిటినీ ఇలా ఒప్పుకుంటూ ఉంటేనట ఆయన నమ్మదగిన వాడు. బిడ్డ ఒప్పుకోండి ఆయన. నేను అందుకే పదే చెప్తున్నాను. నేనేం చేసినానా? నేను ఎందుకు చర్చికి పిలుస్తున్నావా? నన్ను ఎందుకు ఒప్పుకోమంటావా అని అంటున్నావు నువ్వు. నీకు కూడా ఒకరోజు వచ్చుద్ది.
అర్థమవుతుందా బాబు? ప్రమాదకరమైనటువంటి సమయం వచ్చినప్పుడు నీకు ఉండడానికి అక్కడ ఎవరు ఉండరు. నువ్వు అనుకున్న వాళ్ళందరూ బయట ఉన్నారు. నేను చెప్పాను కదా, అటు ధైర్యం ఉండడానికి, ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు కనపడరు. ఆ మొహాలు మనకు తెలియదు, వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు. కానీ అక్కడ ఒక తెలిసిన మొహం ఒకటి మాత్రమే కనబడుతూ ఉంటుంది. అది కూడా నీకు కనబడకుండా దాగిపోయింది అనుకో, అయిపోయినాం మనం అక్కడ. ఆ మాట అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. చూసారా ఎంత గొప్పవాడునైనా ఆ క్యారెక్టర్. ఏం సార్ నువ్వు నమ్మి ఇప్పుడు ఆయన నమ్మి ఏం చేయంటే కీర్తనల గ్రంథం నమ్మిన వారు ఎవరైనా సరే కీర్తనల గ్రంథం ఒకసారి తీయండి. ఆయన కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనాన్ని మీరు చదివితే, అదిగో నీకు అటాటి అపాయమే వచ్చినప్పుడు నువ్వు ఏం చేయమంటున్నాడో ఒక్కసారి చూడండి. నమ్మని వాళ్ళకి అదృష్టం అయితే లేదు, ఈ మహిమైశ్వర్యం అయితే లేదు, ఈ ఘటనలో వాళ్ళకి అవకాశమే లేదు. వారు పిలిచినా రాడు, ఎందుకంటే ఆ రోజే పిలుస్తారు వాళ్ళు. కానీ నమ్మిన వాళ్ళు, ఆయన నమ్మదగిన వాడిని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. చూడ ఏమని పిలుస్తారట బాబు? అబ్బబ్బబ్బబ్బా, ఆపత్కాలమున. అమ్మా ఎవరు చెప్తున్నది బ్రదర్? ఆయనే చెప్తున్నాడు. కానీ అక్కడేమన్నాడు? నువ్వు పిలవద్దు అన్నాడు. ఇక్కడేమంటున్నాడా? ఎవరిని? అదేంటి బ్రదర్? చూసారా, ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చినారు. మా అమ్మతో, అమ్మ కూర్చొని మేము ఇద్దరం వచ్చినాం ఫ్రెండ్స్. అటు పోతే ఎవరు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, అప్పుడు కూర్చున్నాం. ఆ సమయానికి వచ్చి కూర్చున్నామని చెప్పి లడ్డు ఇచ్చింది. మా ఫ్రెండ్ కూడా కూర్చున్నాం ముందుకు, వాడికి ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చింది. వాడికి ఇచ్చింది, నాకు ఇచ్చింది. తేడా ఏముంది? ఇచ్చింది కదా లడ్డు. చూస్తే వాడికి ఒకటి, నాకు 2. ఏందమ్మా వాడికి కూడా ఉండే వద్ద ఉండేది 3 ఎక్కమునుడు తిను. చూసారా ఏందుకని? అదే కాదమ్మా, అదే ఏదేది నా నమ్మకం. అక్కడ చెప్తున్నారు చూసారా, ఆయన ఎవరినైనా నమ్మదగిన వాడు. అమ్మ భూమి మీద అమ్మ నమ్మదగినది. అమ్మకు తెలుసు నీ ఆకలి ఎంతో. వాడికి ఒక లడ్డు పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ పెడుతుంది ఏమో, కానీ మా అమ్మ ఒక అమ్మే. ఆలోచించండి. ఎగ్జాంపుల్ చెప్పాను. నా దేవుడు అతను అపాయం వచ్చినప్పుడు వాడినేమో పిలవద్దు అంటున్నాడు, నన్నేమో పిలువు అంటున్నాడు. చెప్పండి అయినా మనందరికీ వస్తుంది నైనా. అక్కడ వాళ్ళట బోర్ అని అడుగుతారట. బ్రదర్ అది చదివేసి వస్తే బాగుండు అనుకుంటాను. ఒకసారి అది చదువుదాము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. వారు ఎట్ట అరుస్తారు ఇక్కడ, ఆ ట్రెస్సే కనబడదు చూడండి. ఆయన సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం బ్రదర్ చూడు. అది 24వ వచనం. సాధారణ 23 నుంచి చదువు బ్రదర్. 23 నుంచి. నా గద్దింపు విని, అది నా గద్దింపు అంటే మీరు అన్నారు నువ్వు అరుచుకో అని అంటారు కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు అరిస్తే ఎవరు భరించండి. ఆయన అపాయంలో తప్పించుకోవాలంటే కనీసం ఇక్కడ చూడండి చెప్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరు నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మ అంటే నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. ఇది నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. దీన్ని అంగీకరించిన వాళ్ళు క్రీస్తువుల మీరా దిగేస్తున్నారా అని అంటావు నువ్వు. ఎందుకంటే ఇది వివరం తెలియక నీకు ఆపద రాదనుకుంటున్నావు నువ్వు. అది వచ్చినప్పుడు ఎవరైనా పర్వాలేదు పిలువు అంటావు. ఎక్కడొచ్చినప్పుడైనా ప్రమాదం నీకు సంభవించినప్పుడు, ప్రమాదం నుంచి రక్షించడానికి ఇప్పుడు ఎవరు లేరట, నువ్వు నమ్మిన వారు ఎవరు లేరు, ఒక ఆయన ఉన్నాడు అని అంటే పిలువు పర్వాలేదు అంటావా? అక్కడ నువ్వేమో పిలువు అంటావు, కానీ ఆయన రాడప్పుడు. సరే నేను బలకలేదురా. రైట్ చదువునాను. నా గద్దింపుని విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. అదెట్నైనా నా ఉపదేశమును మీకు తెలిపేదను. దయచేసి 3 ఫ్లోర్లో కూర్చున్నా నా బిడ్డలారా, నిజంగా స్వీకరించండి ఈ మాటను. నేను పిలవగా మీరు వినండి.
నేను అదే చెప్తున్నా, మీరు వినండి. వినకపోతే ఎంత ప్రమాదం ఉందో, వింటే ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత మహిమైశ్వర్యం ఉందో ఒకసారి చూడండి. నేను పిలువగా మీరు వినకపోతే, ఇంతవరకు కూడా నువ్వు ఐసుకు పోయేంత వరకు కూడా చేయి జాపుతూనే ఉన్నాడు. ఐసు వాడుకు పోయేంత వరకు కూడా చేయి జాపుతావు. ఓ పోవే వినవే, అది విని చెప్పండి. నేను చెయ్యి చాపగా మీరు ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వెనక త్రోసివేస్తే. చర్చికే రాం కదా మనము. మనకంటే పెద్ద వాళ్ళు ఎవరు లేదనుకుంటారు మీరు. నాకంటే ధైర్యం ఇంకెవరికి ఉందనుకుంటారు మీరు. నాకంటే గొప్ప మీరు ఎవరు అనుకుంటుంటారు. మిమ్మల్ని ప్రమాదం నుంచి తప్పించి ఒక ఆయన గొప్పడమ్మా. ఇవన్నీ అబద్ధాలే, దయచేసి గుర్తుపెట్టుకో. అప్పుడు ఆయన నువ్వు పిలవగా, అక్కడ చెప్పిన మొర పెట్టగానే ఏమవుతుందట, కీర్తనలో చదివాం కదా 50లో, ఆపత్కాలం నువ్వు నాకు మొరపెట్టము, నేను నిన్ను విడిపించదును. పదవుండు బెదరు, ఇక్కడ ఉండు నువ్వు ఇక్కడే ఉండు. చూడు ఆ మాటకి ఈ మాటకి ఎంత తేడా ఉందో చూసారా. ఎందుకనంటే నేను పిలవగా మీరు ఏం చేయలేదైనా, వినకపోతే త్రోసివేసి తిరిగి, నేను గద్దింపగా మీరు ఏం చేయలేదటైనా, ఏనైనా లోబడకపోతే, నేను గద్దిస్తే ఉంటే కూడా మీరు మారలేదే. ఒకరోజు వస్తుందట మీ అందరికీ. కాబట్టి నేను ఎప్పుడు చూసుకుంటాను మిమ్మల్ని అంటే, రావా తరగతికి, రావా ఆరాధనకు, రావా బైబిల్ తరగతి, రావా స్త్రీలు గుడికి, రావా భార్యల తరగతి, రావా, ఇవన్నీ పిలిచింది కాదు నాయనా. నేను పిలవగా మీరు వినకపోతే అంటే ఇది అర్థం. రాని వారులారా దయచేసి గుర్తుపెట్టుకోండి. అయినా జీవితం అనేది ఒకరోజు అయిపోదు. కోపం వచ్చేస్తే జీవితం అయిపోయింది అనుకో. కోపం వచ్చినప్పుడల్లా జీవితం అయిపోతే మళ్ళీ ఆట ఉంటుంది నాయనా. రే కోపం అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. అది ఒకరోజుదే. ఒకరోజు సుఖము, ఒకరోజు సంతోషం. చదివేసారు లేదా బ్రదర్ ప్రసంగ గ్రంథంలో? సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండు, సంతోషంగా ఉండేటప్పుడు సంతోషంగా ఉండు, దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖంగా ఉండు. అంటే ఈరోజు అది. రేపు నీ భర్తను ఏమంటాడు, నా కొండ అంటే వినువో. చీర కొనిస్తే మాత్రం మంచోడు, తిడితేసాడోడా. ఏందమ్మా అవి? ఇప్పుడు 1,00,000 2 లక్షల దగ్గర బంగారు రేటు ఉంటే కొనిచ్చేసాడంటే ఓయమ్మ దేవుడు కూడా వద్దు ఇంక నీకు. చాలామంది నా స్వామి ఎవరినే, అదే చెప్పింది చేయలేదనుకో అమ్మా ఎత్తి పెట్టేస్తుంది ఇట్లా. చూసారా, వద్దునైనా ఇవి మీకు అర్థం కాకుండా బతుకుతున్నారు అలాగూ. రేపు అనేది మళ్ళా సంతోషం వచ్చినప్పుడు ఏడొస్తాడు నీకు, ఏడొస్తుంది ఆమె నీకు. ఈరోజే అయిపోయినట్టు గొడవలు వచ్చేసి చూడ ఎంత మాట్లాడుకుంటారు, తెగిపోయేటట్టు మాట్లాడతారు. ఇక సంబంధం లేనట్టు మాట్లాడుకుంటారు. ఇది మనసులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడేది కోపంలో మాట్లాడినా రేపు దినం ఒకటి ఉంది. ఈరోజేమో కోపం, లేదా ఈరోజేమో దుఃఖం, రేపు సంతోషం అని రాబోద్దే. అప్పుడెట్టు చూస్తుంది నిన్ను, అప్పుడెట్టు ముద్దు పెట్టుకోపోతుంది, అప్పుడెట్టు నిన్ను పట్టుకోపోద్ది. ఒకసారి ఆలోచించండి. రేపు దినం ఉంటే ఈరోజు మర్యాదగా మాట్లాడు. కోపంలో కూడా మర్యాదగా మాట్లాడలేమా? ఒకవేళ నీకు తెలియకపోతే అది తెలుసుకో. అదే చెప్తున్నాడు. ఇదాగే దేవుడిది కూడా. నేను రేపు దినం అనేది ఉన్నది మర్చిపోయేసి ఆయన పిలుస్తుంటే నిదానంగా అటు తోసేస్తున్నావు దాన్ని. దేన్ని? ఆయన మాటని. అదే కదా సార్ ఆయన అనేది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక ఏం చేసేసారట, అటు తోసి వేస్తే. చూసారైనా దున్నపోతులు ఎద్దులు దున్నుతా ఉన్నాం అనుకో, బాగా కఠినమైన బంక లాంటి అడుసు దొరికిపోయిందనుకో, చచ్చెద్ది ఎద్దులు. అది ఎంత గంభీరమైనటువంటి బలమైన ఎద్దులైనా కూడా ఆడ అది తెగడానికి ఏం చేస్తారైనా, అట్ట మేడిని ఏం చేస్తారా, అదుముతారు. ఈడికి చేయి నొప్పి వస్తే ఏం చేస్తారా, ఇంత పెద్ద రాయి తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి కట్టేసి అదుముతాడు నాయన. రెండో ఎంత భారం ఉంటుందో ఒకసారి చెప్పు నాయన. ఆ ప్రియులరా చూడ, ఇక్కడ కూడా అదేది. నీకు భారం వచ్చినప్పుడు నీకు చెప్తున్నాడు బోధను, అప్పుడు ఏం చేస్తాడు తెలిసిన తద్ది మీద చెప్పడు, అది లాగలేక నిదానంగా మెడ మీద ఉంచుడు. దాన్ని ఏమంటారు నాయన, కాడిని పలు తెలివి కొన్నిటికి అటు తోసేసి గమ్ము నిలబడుకుంటుంది. అక్కడ త్రోసి వేసి, ఇదిగో ముద్దుగా చెప్తున్నాడు, ఆదివారం రామ్మా, ఏనైనా స్టడీకి రండి, బైబిల్ స్టడీకి, ఏదైనా గూగుల్ మీట్కి రండి అంటే అట్లా చూసేస్తుంది.
మొహం ఇట్లా చిన్నదిగా తోసుకో ముద్దాడు ఎవరు చెప్పరు ఇంక నీకు. నా ప్రియులరా, ఆ రోజు వచ్చేది అది మీకు చెప్తున్నా, జాగ్రత్త. ఈరోజు ఎవరైతే ఎగేసుకుంటున్నారో, నేనంటలేదు వాక్యము, ఎవరైతే తోసేసుకునే గర్వం నీ దగ్గర ఉందో, ఎవరైతే దీనిని ధిక్కరిస్తున్నారో వారికి దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసి తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి. కాబట్టి అంటే ఏందా? కాబట్టి అంటే పైన చెప్పిన విధంగా నువ్వు చేసావు కాబట్టి. కాబట్టి అంటే అర్థం పైనది, మీరు వినలేదు, మీరు లోబడలేదు, అది అర్థం. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, అంటే నేను ఎక్కడ చూసుకుంటా? అది నాకు చూసుకుని ఒకరోజు ఉంది, అది నాకు రాదు అని అనబాకు, అది ఎప్పుడైనా వచ్చిద్ది. ఇప్పుడు నేను బాగున్నానంటావేమో, బాగున్న వాళ్ళకే రాబోయేదాడా? ఎందుకంటే ఇది వినలేదు కదా, నువ్వు ఇది తోసేసేసావు కదా, అది లోపలేదు కదా. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను ఆయన నవ్వినాడంటే ఎట్టుంటుంది నాయనా? అబ్బా జాగ్రత్త స్వామి. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేనేమో అపహాస్యము చేసేదను. అప్పుడట ఎవరు? వినని వారు, తోసేసిన వాళ్ళు, వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ. అదేంటి బ్రదర్, ఇప్పుడు కీర్తన చదువు, దీనికి రిలేటెడ్ వాక్యము కీర్తనలు 53వ కీర్తన, 51వ కీర్తన, 50వ కీర్తన 15వ వచనము చూడైనా. ఇక్కడేమంటున్నాడు? ఇక్కడేమో దీని అర్థం ఏంటనైనా? ఆయన మొర్రపెట్టుదురు కానీ నేను వారికి ఉత్తరము ఇవ్వకుందును అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు బ్రదర్? ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. అంటే ఈ ధైర్యం నీకుందా అక్కడ మొరపెట్టడానికి? అక్కడ పిలవలసింది ఒక్కరేనైనా. ఒక అంటే లబలబా కొట్టుకుంటే ఎవరిని పిలుస్తాం మనం అక్కడ హాస్పిటల్లో? నర్సు కూడా వచ్చే, నర్సు కూడా కూర్చొని బలబలబా పిలుస్తుంది. ఎవరినే? డాక్టర్నే. ఆయన కూడా వచ్చేసి ఇప్పుడు ఎవరిని పిలుస్తాడా? ఇంతెందుకు కదా, నువ్వే డైరెక్ట్ గేట్ నుంచి పిలిచేసాలా? వీళ్ళందరినీ వదిలేసి అంటే పిలవద్దని నేను అంటాం లేదు, ఒకసారి ఆలోచన చేయండి. అందుకెందుకనంటే ఇదిగో అక్కడేమో మొరపెట్టు అంటున్నాడు, ఇక్కడేమో మొరపెట్టవద్దంటున్నాడు. ఇది ఎవరు, అది ఎవరు? అప్పుడు మీరు ఎవరై ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు అపాయకాలం వచ్చినప్పుడు మీరు మొరపెట్టమని హక్కుతో పిలవగలిగిన వాళ్ళుగా ఉన్నారా? హక్కు ఉందా మీకు? అదే హక్కు కలిగిన వారుగా ఉండండి. నేను ఆ భయాన్ని మీకు చెప్తున్నాను. ఆ గద్దింపు చాలా భయంకరమైనది. ఇప్పుడు ముద్దాడుతుంది అది. ఆ వాక్యం వచ్చేసి ఏనైనా ఎక్కడెక్కడ సందు వీధుల్లోనూ, ఏనైనా మూల వీధుల్లోనూ, పెద్ద రోడ్డుల్లోనూ రంకి వేసి పిలుస్తూ ఉంది, వచ్చేయండి 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 అటని. కానీ అట తోసేసేసినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. వారు ఇక్కడ చిక్కుంటారు. కింద చూడు బ్రదర్, నన్ను శ్రద్ధగా వెదికెదురు కానీ వారికి నేను కనబడక ఉందును. ఇద్దరు ఎంత బాధో ఈ మాట. ఇది ఎవరికనంటే ఆయన వాక్యమును తోసేసిన వారు, ఆయన అధికారాన్ని తిరస్కరించేవారు, ఆయన మాటకు లోబడిన వారికి ప్రమాదం వచ్చినప్పుడు అదిగో మహిమ ఐశ్వర్యం వాళ్ళకి లేదు. ఈ మట్టి ఘటంలో వారికి మహిమ ఐశ్వర్యం లేదు. దేవుడు దాచిపెట్టిన నిధి ఒకటి ఉంది, అది ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యం ఎవరికనంటే అదిగో ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న వారికి ఏమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే, ఆ ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయనైనా నన్ను పిలవండి. బంతులు కూర్చొని ఉంటాం, అన్నం వడ్డిస్తూ ఉంటారు అందరూ, అవును కదా నైనా. వాడు ముక్కు మొహం కూడా చూడ్డావు. ఏం చేస్తాంటారు బాబు? ప్లేట్లో టప 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 వేసుకొని పోతుండే బిర్యానీలో, అందులో నీకేం పడలేదా? పక్కన వాడికే
వాడేమో చూసుకోకుండా చేసేసి పోతూ ఉంటాడు. నువ్వా ఇదేమో దరిద్రం, వాడికేమో అన్నీ పడింది, నాకేమో ఒకటి పడలేదు, నువ్వు బాధపడుతూ ఉంటావు. అప్పుడు ఒకటిని పిలుస్తావు నువ్వు. ఎవరిని? తెలిసిన వాడిని. మేనమామని నేను, నాకేం మొక్కబడలేదు అన్నప్పుడు వాడు పరిగెత్తుతాడు. నాయన బంతులు అంతమందిని వదిలేసి నీకే వడ్డిస్తాడు. స్వార్థమైందంటే కాదో, ఆ హక్కు నా మేనమామ వాడు, నా దేవుడు కూడా అలాగే అంటాడయ్యా. అర్థమైందా మీకు? అపాయములు అందరూ షెడ్లో ఉన్నారు, ఏది ఐసీవాట్లో ఉన్నారు, దేవుడు నిన్నే వచ్చి పలకరిస్తాడు. దాని అర్థం అదే. ఎందుకంటే నా మాటను విన్నావు, నా మాటను తోసివేయలేదు, నా గద్దింపును అట్లే స్వీకరించావు. నేను తిట్టినా తిరస్కరించలేదు, నువ్వు తీసుకున్నావో, అందుకే నువ్వు నాకు మొర్రపెట్టుమో. ఎప్పుడంట బ్రదర్? ఆ మాట చూడండి. ఆయన ఒకసారి వెళ్ళండి కీర్తన గ్రంథం. ఇప్పుడు 50వ కీర్తన ఎంత బాగుందో చూడండి. ఆయన ఆ మాటను ఒకసారి చూడండి. ఈ మాటకి ఆ మాటకి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ఎందుకంటే మనకు గర్వం, అక్కడికి ఎవరు ఉండరమ్మా, ఆయనే ఉంటాడు అన్నప్పుడు మనం మెల్లగా ఇప్పుడు బాగుండేటప్పుడే నాయన బాగులేనప్పుడు పోయి మొరపెట్టబాకండి అక్కడ. ఇప్పుడు బాగుండేటప్పుడే మొరపెట్టండి. ఆయన వాక్యాన్ని శిరస ఇవ్వండి. ఆయన కనబడడు, ఆయన వాక్యం కనబడుతున్నప్పుడు మీరు గౌరవించండి. ఆపత్కాలమున చూసి నేను ఎంత భరోసా ఇస్తుంది ఆ మాట. నువ్వు నన్ను కూర్చి మొరపెట్టుమో. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు మొరపెడితే చాలు, నేనేం చేస్తాను, నిన్ను విడిపించేదను. అప్పుడు నువ్వేం చేస్తావు బ్రదర్? అబ్బా, అది నువ్వు అప్పుడే అక్కడి నుంచి చెప్తా ఉంటావు చూడు. నువ్వు అక్కడ ఎవరు ఉండరు, నీ ఇష్టంగా పాట పాడుతుంటావు. స్తుతి దేవా, నీకే వందనాలు, దేవా కృతజ్ఞతలు, స్తోత్రము అన్ని రోజులు చెప్పవు నువ్వు. కానీ అక్కడ చెప్తా ఉంటావు, ఏమి కూడా మాట్లాడుకుంటున్నాడు ఆయన, పిచ్చమ్మని పట్టిందా అంటారు వాళ్ళు నర్సులు. కాదు, మాది ఆయనకి చెందవలసిన స్తోత్రాలను మనసు పూర్తిగా చెల్లిస్తూ ఉంటారు. ఇప్పుడైనా మన వాక్యం చెప్తుంటే ఇటు వినేది అటు వదిలేసేది, లేకపోతే విన్నట్టు కూర్చొని ఉండేది. కానీ అక్కడ మాత్రం ఎంత శ్రద్ధగా ఉంటావో తెలుసు నువ్వు. పేరే శ్రద్ధగా వెతికెదరు. ఎక్కడ? అక్కడ ఆడెవరు ఉండరు నాయన. దాని పేరు అప్రమాదం, దాని పేరు అపాయము. అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడని ఇదిగో నువ్వు పిలువు, నేనున్నాను, నేను వచ్చి విడిపించేస్తాను. నువ్వు నన్ను ఏం చేస్తావు ఉంటావా? అయితే నువ్వు నన్ను మహిమపరచదవు. ఎంత గొప్ప మాట. ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథం 81వ కీర్తన. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 7-8 వచనాలు దయతో చదువు బ్రదర్. ఈ హక్కు మనకందరికి కావాలి నాయన. మనమందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నమ్మకం, నేను నమ్మదగిన వాడను అన్నడే, ఆ నమ్మకం ఇదే. మీకు కూడా అపాయం వచ్చినప్పుడు మీరు పిలవండి నాయన పిలవడానికి కూడా అర్హత కావాలి. ఆయన వాక్యాన్ని వినకుండా పోయి పిలవబాకండి, ఆయన అంగీకరించుకుని ఆయన పోయి పిలవడానికి ఇష్టపడబాకండి. ఆయన మరుగైపోతాడు. కానీ ఆయనకి ఇష్టంగా మారిపోండి. ఆయన ఆజ్ఞలను గైకొనేసి ఇప్పుడు పోయి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళకిలాగా దూరంగా ఉండి అడగకండి, డాడీ ఏంటైనా ఇది, వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళు అట్టే మాట్లాడతారులే కొడక, నేనున్నా నీకో అనాలి. ఆయన అంటున్నాడు చూడు ఇక్కడ, ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఫాస్ట్ టెన్స్, కొంతమందికి జరిగిందట ఇది. నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగే చోటు నుండి అంత దూరంలో నుంచి కూడా నేను నీకు ఏమిచ్చి తిని, జవాబిచ్చాడట. నిన్ను శోధించి తిని, పరీక్షించి తిని. రోగం వచ్చిందని అంటే మీరేమనుకుంటున్నారు? చచ్చడి అనుకుంటున్నారు? నో, కలగలపలేదు ఒకడికి. అమ్మ యేసుప్రభు వారు నచ్చాడు, అడిగారు. కలగలపలేదు. వాడి పాపమా, వాళ్ళ కొడుకు పాపమా, వాళ్ళ అమ్మ పాపమా, వాడి డాడీ పాపమా అన్నాడు. ఎవరి పాపం కాదు అది. దేవుని నామాన్ని మహింపరచడానికి నేను కొంతమందికి రోగాలు ఇస్తున్నా, ఇచ్చి నేను కాపాడుతున్నాను, నా దాని వెనక నేను ఉన్నానని చెప్పడానికి కొంతమందికి నేను రోగాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి ఎంత బాగుందో.
నా ప్రజలారా ఆలకింపుడి, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతిని తెలియజేతును. అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నానైనా అర్థమవుతుందా? నేనేమో కొందరిని విడిపిస్తానంటున్నాడు, కొందరిని విడిపించనంటున్నాడు. ఆ మాట చదివితే అక్కడ మీకు అర్థం అవ్వాలి. ఆ మాట చూసారా? ఏనా 81వ కీర్తన 7వ వచనంలో ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మరలా జ్ఞాపం చేసి మీకు ఇప్పుడు ఇంకొక రూపంలో వివరిస్తాను చూడండి. బాగా వినండి. ఆయన ఆపత్కాలమందు నీవంటే ఎవరు బ్రదర్? నువ్వు అట్ట జనరల్గా ఆలోచిస్తున్నావు, అక్కడ వ్యాఖ్యాన్ని బట్టి చెప్తాలే ఎవరు అదే సరే అట్లా ఆలోచిస్తే కదా చెప్పగలుగుతారు మీరు కూడా. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నట్టు చూడరా, అవునా? అది ఓకే బ్రదర్. అక్కడ ఆసాబుతో ఎవరు మాట్లాడుతున్నది? దేవుడు. ఎవరితో? చదువు అది అక్కడ అది చదవమంటున్నా. ఆపత్కాలమందు నువ్వు మొరపెట్టగా, అటు ఎవరు మొరపెట్టేది? అది విషయము. అర్థమవుతుందా? ఈ ఉత్తరాన్ని ఎవరికి రాశారు అప్పుడు? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలు అందరూ స్వీకరించేవారే ఉన్నారా? అది కొంతమంది స్వీకరించేవారు ఉన్నారు, కొంతమంది తోసేసేవారు కూడా ఉన్నారు. వారి కొరకు ఈ మాటలు చెప్తుంది. ఈనాడు సంఘంలో కూడా వచ్చి కూర్చున్న వారందరూ తోసేసేవారు ఉన్నారు, వినేవారు కూడా ఉన్నారు. మనం ఎంతైనా చెప్పామే, తోసేసేదానికి వచ్చినాడు, నువ్వు ఎంతైనా చెప్పా. డిబేట్లు జరుగుతాయి చూశారు నాయన. డిబేట్లు ఇద్దరు వస్తారు డిబేట్కి. ఎవరెవరు? ఒకరు అవును అనడానికి వస్తారు, ఒకరు కాదు అనడానికి వస్తారు. పేరే డిబేట్ అంట దాని పేరు. నువ్వు ఎంత సత్యమని చెప్పామే, వాడు ఏం చెప్పడానికి వచ్చాడా? అది కాదు ఆయనకి వస్తాడు. దీనికి ఎందుకని డిబేట్? కాదు నువ్వు స్వీకరించే మనసు ఉందా నీకు? డిబేట్లో నీకే తెలుసు అనుకుంటున్నావు మొత్తము. నీకు తెలియంది ఆడ ఎదుట చెప్తున్నాడనంటే నువ్వు ఆ రోజే తల ఒగ్గుతావు. చూసావా? నువ్వు దేవుని బిడ్డవే, నీ మాటే నెగ్గాలి, నువ్వు చెప్పిందే నెగ్గాలని వస్తారు చూడు. వాడు ఏ సత్యం చెప్పినా వాడు ఏం చేయలేనా? దీనికి ఎందుకు డిబేట్ చెప్పు నువ్వే. దీని పేరు డిబేటా? కాదు. అట్ట దానిని ఎత్తుకొచ్చేసి పోటీల కొరకు బయట పెట్టేసి అసహ్యం అయ్యేట కంటే రహస్యంగా కూర్చున్న సోదరికి చెప్పరాదా? సోదరా, ఏది అర్థం చేసుకున్నావు ఈ వాక్యాన్ని నువ్వు? సరే, లేదు నేనేమైనా తప్పుగా అర్థం చేసుకుని ఉన్నానా? సరే, దేవుడు నీకు బయలుపరిచిన ఆ సత్యాన్ని చెప్పు, నేను విని దాన్ని పరిశోధన చేసుకుంటాను, నేను వెతికి చూస్తాను. నువ్వు చెప్పినట్టే ఉందా అది? చూస్తాను ఒకసారి. లేదు, ఇప్పుడు నేను చెప్తున్నది అలాగుంది లేదో కూడా నువ్వు కూడా ఒకసారి చూడకూడదా? ఎందుకు గర్వము? ఒకసారి తగ్గించి ఒక్కసారి ఈ కోణంలో కూడా చూడకూడదా అని నువ్వు ప్రేమతో చెప్తే వాడు మారిపోనేమో. డిబేట్కి వచ్చింది ఎందుకనంటే నువ్వా నేనా అని వచ్చిన వాడు ఎందుకు వింటాడు నాయనా? సో ప్లీజ్ దయచేసి ఆలోచించండి నాయనా. మనం పరలోకం పోవడానికి వింటున్నాము. వాడు చెప్తేది వీడు చెప్పేది ఏంది? ఇశ్రాయేలీలకి ఎవరు చెప్పిన దేవుని మాట చెప్తే ఇశ్రాయేలు అందరూ తల వంచవలసి ఉన్నది, కానీ వీరు తల ఒగ్గటలేదు. కానీ తల ఒగ్గిన వారు ఉన్నారు. తల ఒగ్గిన వారికి అంటున్నాడు, నీకు అపాయం వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను. నువ్వు నన్ను ఏం చేసుకుంటావు? మహిమపరుస్తూనే ఉంటావు. ఇంకొంతమంది బ్రదర్ వినరు. అందుకే అరణ్యములోనే ఏమైపోయారు బ్రదర్? రాలిపోయారు. జర పళ్ళ సందులోనే మాంసం నమలుతూ ఉన్నారట, నమలుతానే చచ్చిపోయినారు. గొంతు నిండా కూడా ఇంకా మింగలేదు వాళ్ళు. అదే మొర వాళ్ళు కూడా పెట్టింది. సావడానికి మొర పెట్టినారు, వీళ్ళు బ్రతకడానికి మొర పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇశ్రాయేలీలలో అనేక మంది అలాగే ఉన్నారు. ఈ సందర్భం నీకు అర్థం కావాలంటే, ఇక్కడ మొర్ర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడా లేదో తెలియాలంటే ఈ 81వ కీర్తన రాయడానికి చరిత్ర ఉంది. ఆ పాయింట్ మీకు అర్థమైందేనా? అపోస్తల కార్యములను ఏదైనా అది దేనికి చెప్పాను? అపోస్తల కార్యం దేనికి? స్వార్థకిని పత్రికలకి ఏందనేది బ్రిడ్జి చెప్పానా? రైట్. అక్కడ ఏదైనా పత్రికల్లో ఏదైనా జరిగింది అని అంటే ఆ పత్రికలు ఉన్న మ్యాటర్ అంతా ఎందులో ఉండి తీరాలి? కార్యంలో ఉండి తీరాలి. నీకు అపోస్తల కార్యం అర్థం కాకపోతే పత్రికలో అర్థం కాదు.
కొరింథీ సంఘంలో ఏం జరిగిందో నీకు తెలియాలంటే నీకు రెండో ప్రయాణం అర్థం కాకుండా ఒక ఆడియేది అర్థమైపోద్ది. నీకు రెండో ప్రయాణం తెలియకుండా కొరింథీ పత్రిక చదువుతుంటాడు కొంతమంది. ఎందుకు అర్థమవుతుంది? ఆ పని మీకు అర్థమైందేనా? ఇప్పుడు చెప్పయ్యా, ఈ 81 కీర్తన అర్థం అవ్వాలంటే ఎక్కడ ఉంది పెద్ద దీని అధ్యాయం? దీని మ్యాటర్ ఆడుంది అక్కడ. ఆయన అన్న మాట 7వ మాట చూడు, ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను తినా. పాస్ట్ టెన్సా, ప్రజెంటా, ఫ్యూచరా? ఎవరు వాళ్ళు? ఎక్కడుంది అది కదా? ఎందుకు కావాలి మా బోధకుడు? ఇది ఎక్కడుంది చెప్పు మరి. ఇది ఎక్కడ మాట్లాడింది? ఏ సందర్భాన్ని బట్టి ఎవరికి జరిగింది? ఇది ఎవరికో జరిగింది. వాళ్ళని ఎత్తి నాకు చూపిస్తే ఈరోజు ఈ 3 ఫ్లోర్లో ఎంతమంది మారుతారో, ఎంతమంది నిజంగా అపాయం అనేది ఒకటి వస్తుందని సిద్ధపడతారో. అందుకనే ఈ 81 కీర్తన యొక్క చరిత్ర పూర్తిగా నిర్గమకాండం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం బండి ఆయన. నిర్గమకాండం 2వ అధ్యాయము 23-24 వచ్చిన. అలాగున ఏదో జరిగిందట అంటే మీరు పైన నుంచి చదువుకోవాలి మీరు ఇంట్లో. నేను షార్ట్గా చెప్పేస్తున్నా. మీదట ఐగుప్తు రాజు కూడా చనిపోయాను. ఇజ్రాయేలీలు ఎవరట బ్రదర్? ఇప్పుడు అక్కడ రాసింది ఎవరి కోసం? జవాబు, ఇజ్రాయేలీలు ఏ పని చేస్తున్నారట బాబు? వెట్టి పనులు చేస్తూ ఉన్నారట. వెట్టి పనులను బట్టి ఏమి ఇచ్చారట? నిట్టూర్పు. వెట్టి పనులు నిట్టూర్పు ఉందనైనా చూసారు? వెట్టి పని అంటేనే నిట్టూర్పు. చూసారా? అంటే ఏందైనా అంత కష్టమట. ఊరిని కాపాడే వాళ్ళనైనా వెట్టి వాళ్ళు అంటే ఎవరు అనుకున్నారు మీరు? ఊరిని రక్షించే వాళ్ళే కాపాడేది. ఇప్పుడు తెలియదు కానీ వెనక్కి దినాలకి మీరు వెళ్తే వాళ్ళని ప్రత్యేకంగా ఒక కుటుంబాలుగా ఎంచి ఆ ఊరికి వదిలేస్తారు. వాళ్ళే పొలాలు ఊరిని మొత్తం రక్షించేది. చూసారా? వచ్చిన దగ్గర నుంచి వెట్టివాడే, తీసుకోపోయే దగ్గర కూడా వెట్టివాడే. మొత్తం మనిషి బాగోగుని చూసింది వెట్టివాళ్ళు. అలాంటి పనిని అప్పగించేసి ఉన్నారు. ఎవరికా? ఇజ్రాయెల్కి. ఎవరా? ఐగుప్తీయులు. ఓకే బ్రదర్. అలాంటి పనులు ఏమైపోయినారంట బ్రదర్? నిట్టూర్పు విరుచుచ్చు ఏం చేశారంట బ్రదర్? అబ్బబ్బా చేసిరా? ఏం చేశారు ఇప్పుడు? ఎవరు వినరు? వెట్టోళ్ళ మాట అసలు వినరు. కానీ వినగలిగినది ఒకే ఒక ఆయన ఉన్నాడు. వెట్టోళ్ళకి దిక్కు ఎవరు తెలుసు అప్పుడు? అది వెట్టోళ్ళే దేవుని నమ్మరంటే వెట్టోళ్ళు రారు చర్చిగా. ఇది తప్పు. వెట్టి వాళ్ళు మొదట చేసిన పని చూడు బ్రదర్. ఎవరికి మొరపెట్టారట? అది దేవునికి మొరపెట్టగా తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర. అబాబాబాబా. అట్టి వెట్టి వాళ్ళని మనం గౌరవించవచ్చు నాయన. అట్టి వెట్టి వాళ్ళ పాదాలు మనం కడగొచ్చమ్మా. చూస్తే ఎంత బాగుందో. దేవుడు మొర వినే వెట్టి వాళ్ళు అని అంటే మరి ఎంత గొప్ప పని వాళ్ళరా మీరు. ఒకవేళ అట్ట అపాయంలో ఉన్నారేమో, మీరు కూడా ప్రమాదంలో ఉన్నారేమో, మిమ్మల్ని విడిపించినటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకుని ఉన్నారేమో ఎవరి చేతుల్లోనైనా. కొంతమంది భర్త చేతుల్లో వెట్టోళ్ళు అయిపోయి ఉంటారు భార్యలు. కొంతమంది భార్య చేతుల్లో వెట్టోళ్ళు అయిపోయి ఉంటారు భర్తలు. గుర్తించండి. బాధలు, ఇబ్బందులు. అప్పుడు మీరు మొరపెట్టాల్సింది ఎవరికి కాదు? ఎవరికి? వీళ్ళకి కాదు మొరపెట్టుకోవాల్సింది. ఎవరికి మొరపెట్టండి? దాన్ని వినగలిగిన ఒక ఆయన ఉన్నాడు, ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన ఒక ఆయన ఉన్నాడు. అంటే నాయనా మీరు ఆలోచించండి. మీకు ప్రమాదము, మీకు అపాయం వచ్చినప్పుడు ఇంకెవరు ఉండరు మీకు. కాగా దేవుడు అబ్బా వారి మూలుగా ఎవరు ఎదురుగా మూలుగో? వంట ఇంట్లో మూలగబాకు. తిట్టినామంటే భార్యలందరూ ఏడబోయి మూలుగుతారు నాయనా. అన్ని సొట్లే. దేనికే? గిన్నెలకే, ఆ పాత్రలకే, కూర పాత్రలకే. అదేది కాదు. అక్కడ పోయి చేరేటట్టు మొరపెట్టినైనా అదే వంటింట్లో పోయి తలుపేసేసుకునేసి నిదానంగా మోకరించుకుని, దేవా ఒకసారి మా భర్తను చూడుతామే అనువా. ఎంత బాగుంటుందో ఆ మొర. నీ భర్తని మాట్లాడబడేస్తాడు. ఓకేనైనా? ఆ మొర మొరలిచ్చో.
ఏమంటున్నాడు బ్రదర్? కాగా దేవుడు వారి మూలుగులు విని వారి మూలుగుని విని అబ్రహాము ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. అబ్బబ్బా, ఎవరి పేర్లు కూడా చెప్పేశాడు ఆయన. అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దేవుడు ఏం చేసేసినాడట నాయన? ఏదో చేసేసాడట నాయన నిబంధనలు. ఏమని బ్రదర్? దేవుడు ఏమని? ఆపదకాలము వచ్చినప్పుడు నాకు మొరపెట్టమో నేను నిన్ను విడిపించేదను. అంత గొప్పవాడు అబ్రహాము, అంత గొప్పవాడా ఈసాకు, అంత గొప్పవాడా యాకోబు, అంత గొప్పవాళ్ళ యాకోబుకు పుట్టిన వాళ్ళు, అంత గొప్పవాళ్ళ ముత్యాలపాలెం వాళ్ళు. నిజమే, అంత గొప్పవాళ్ళం మనము. నువ్వు మెరపెట్టరా కొడక, నేనున్నాను అన్నటువంటి ధైర్యం, నమ్మ దగినవాడు అనంటే. ఎప్పుడు సార్ ఏ అపాయం వచ్చింది సార్? ఎవరికైనా ఏ అపాయం వస్తే మీరు పిలిస్తే ఆయన ఉత్తరం ఇచ్చి చేసినాడు సార్ అంటే, ఈ బొచ్చు ఎన్ని ఉన్నాయి అన్నిసార్లు చెప్పున్నాడు. వెతుకుతురా, వెతుక్కొని రండి మరి వచ్చి ఆదివారం. ఎవరెవరిని అలా విడిపించినాడో ఈ వాక్యం వాళ్ళకి వర్తిస్తుంది. వారిని విడిపించిన దేవుడు మనల్ని విడిపించడా? అయ్యా, అపాయం వస్తే చిక్కుకొని చచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదిగో అదే అపాయం నీకు కూడా జరిగినప్పుడు అందరిలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చేసాడే, నిన్ను సపరేట్గా తీసుకొచ్చేసి తన కవిగుల్లో ఉంచుకొని ఇదిగో మహిమపరుస్తూ ఉన్నాడే. ఆలోచించండి. సంఘముల ప్రధానత్వమే కావాలా? దయత్రఫీ లాంటి వారికి మాకు చెప్తున్నాడు, నీకు ఎవరుండరు వెనక. అపాయకాలం వచ్చినప్పుడు దైవత్రఫెక్ కూడా ఏమొచ్చింది అయినా అపాయము. కానీ అదే దైవత్రఫెక్ కింద ఒక మంచి వ్యక్తి ఉన్నాడు 12వ వచనం వల్ల, దేమోత్రి. అతనికి ఎవరు ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సోదర, సంఘములో ఒకవేళ నాకు ఇలాగ తెలియకుండా ఇలాంటి గుణం ఉందేమో, నేను సున్నితంగా వాక్యాన్ని అటు తిరస్కరిస్తున్నానేమో, తోసివేసేస్తున్నానేమో, నాకు కూడా ఒకరోజు అపాయం వచ్చునో, ఆ అపాయంలో నాకు దేవుడు ఉన్నాడు, ఎలాగో దగినవాడుగా ఉన్నాడు అని నమ్మితే నమ్ముతారా? ఇంకా గొప్ప మాటలు ఉన్నాయన. మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? క్లూ కూడా ఇచ్చేసాడు ఆయన. అక్కడ వాటన్ని మొరపెట్టినటువంటి కుటుంబాలన్నీ ఒక్కసారి బైబిల్ నుంచి ఏరి రాసేసుకుని ఆయన చెప్పడానికి ఉపయోగపడుతుంది. పోనీ మనకన్నా తెలుస్తుంది. అందుకని బైబిల్ చదువుకున్న వాళ్ళు పోయి దయచేసి ఈ వారం అంతా పోయి కూర్చొని వాళ్ళు ఎవరు అపాయం వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు ఎట్ట ఆశీర్వదించాడో, వాళ్ళని ఎట్ట రక్షించినాడో అది కొంతనైనా రాసుకురాబండి, చూద్దాము. వెతకండి. ఎన్ని రోజులు ఎట్టే విందురు అటుగాక వెతుక్కోండి. వెళ్ళి ఇంకొకరు కూడా చెప్తారు. వచ్చి ఆదివారం మీరు వస్తే అట్టి అద్భుతమైనటువంటి దీనికి పదవులు ఎందుకనైనా, దీనికి ఎందుకమ్మా ప్రధానత్వం, దీన్ని పోయి కోరుకొని దీంతో వదిలేసి నువ్వు అపాయంలో పోయి చిక్కుకున్నావో వద్దు. ఇటు దీవెనతో ఉండాలి. నిన్ను అరిచేతులు ఉంచుకుని తీసుకొచ్చేసేయాలి దేవుడు. కాపాడుకోవాలి అతను. ఎందుకంటే వాగ్దానం చేసి ఉన్నాడు, మొర్రపెట్టమో నేను నీకు విడిపించుతాను. ఆలోచిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఓకేనా?